కళ్యాణ సందర్భంలో అతి ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు. ప్రాలు అంటే బియ్యం, తల మీద పోసుకునే బియ్యం కనుక తలంబ్రాలు అంటారు. అయితే ఎందుకు ఈ తలంబ్రాల ఘట్టం ఏర్పడిందంటే, అంతవరకు దంపతులు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటారు. ఆ సమయంలో వారికి విద్యాభ్యాసం మీద తప్ప వేరే ధ్యాస ఉండదు. వారి తిండిని గూర్చి కూడా ఆలోచన వారికి ఉండదు. ఎందుకంటే వేళకు అన్నం పెట్టే వ్యవహారం తల్లిదండ్రులు చూసుకుంటారు. కానీ ఇప్పుడు వారు కూడా గృహస్థులయ్యారు. వారి కడుపు నిండేందుకు ప్రయత్నం వారే చేసుకోవాలి. అంతేకాదు, వారికి పుట్టిన పిల్లల ఆహారం సంగతి కూడా వారే చూసుకోవాలి. అందుకనే వారిని అన్నపూర్ణమ్మ ఆశ్రయించి ఉండాలని, ఒళ్ళు ఇల్లు ధాన్యలక్ష్మి తాండవించాలని కోరుకుంటూ తల నుండి కాలు వరకు ధాన్యలక్ష్మి రూపమైన బియ్యంతో పరస్పరం అభిషేకించుకుంటారు. అందుకే తలంబ్రాలకు అంతటి ప్రాధాన్యం ఉంది. కనుకనే సీతారాముల తలంబ్రాల సన్నివేశానికి సంబంధించిన శ్లోకాన్నే పెండ్లి శుభలేఖల్లో మనం అచ్చువేస్తూ ఉంటాం. మనం తరచూ పెళ్లి శుభలేఖల్లో సీతారాముల కళ్యాణంలో జరిగే తలంబ్రాల సన్నివేశం గురించిన శ్లోకాన్ని అసలు అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతారాముల వివాహ సమయంలో తలంబ్రాల సన్నివేశం వచ్చింది. జనక మహారాజు చక్రవర్తి గనుక బియ్యమే కాకుండా పళ్లెం నిండా ముత్యాలు కూడా పోయించాడు. తెల్లని ముత్యాలను సీతమ్మ తన ఎర్రటి అరిచేతుల్లోకి తీసుకుంది. అంతే, అవి దూరం నుండి తిలకించేవారికి ఎర్రగా కనిపించాయి. ఓహో, సీతమ్మ ముత్యాల తలంబ్రాలు పోస్తోందనుకున్నాము. కాని కాదు, పద్మరాగాలతో పోసుకుంటున్నారు. అవి చేతుల నుండి జారి రాముడి శిరస్సుపై పడుతున్నాయి. ఆహా, ఇంకా పడలేదు, మధ్యలో గాలిలో ఉన్నాయి. వాటి సహజమైన రంగు తెలుపుతనం తిరిగి వాటికి వచ్చింది. జలజల పూల రాలుతున్నట్లు తలంబ్రాలు పడుతున్నాయి. అవి చూసి ఇవి ముత్యాలు కాదు, పద్మరాగాలు కాదు, మొల్ల పువ్వులతో తలంబ్రాలు పోసుకుంటున్నారు అని అనుకున్నారు చూసేవారంతా. అవి నెమ్మదిగా శ్రీరాముని శిరస్సు మీదకు దిగాయి. ఆయన నీలమేఘశ్యాముడు కదా, అవి కూడా నీలంగా మారిపోయాయి. వాటిని చూచి అవి ముత్యాలు కాదు, పద్మరాగాలు కాదు, మొల్ల పువ్వులు కాదు, ఇంద్రనీలాలతో తలంబ్రాలు పోస్తోంది సీతమ్మ అని అనుకున్నారు. కింద పడగానే వాటి సహజవర్ణం వాటికి వచ్చేసింది. ఆ తలంబ్రాలు ఈ దంపతులకు మంగళం కలిగించాలనే ఆశీస్సులతో ఈ శ్లోకం ఉంది. మనకు అనిపిస్తుంది వాటికే నిలకడలేదు, క్షణానికో రంగు మార్చుకున్నాయి. అటువంటి ఆ తలంబ్రాలు ఎలా మంగళకరమవుతాయి అని. అక్కడ ఉన్నది నిజానికి ఒకటే రంగు, అది తెలుపు. మధ్యలో వచ్చిన రంగులు రెండు, ఎరుపు, నీలం లేక నలుపు. అవి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలు. కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన జంట ప్రశాంతమైన స్వచ్ఛమైన మనస్సుతో సత్వగుణ ప్రధానులై ఉండాలి. అదే తెలుపు రంగు చెప్పేది. సంతానం కలగాలంటే పరస్పరం అనురాగం ఉండాలి. అందుకు రజోగుణం కావాలి. దాని రంగు ఎరుపు. శరీరానికి మనస్సుకి తగినంత విశ్రాంతి కోసం నిద్ర కావాలి. అందుకు తమోగుణం కావాలి. దాని రంగు నలుపు. ఈ సన్నివేశంలో అసలు ఉన్నది తెలుపు రంగే. మధ్య మధ్యలో ఎరుపు, నలుపు రంగులు వచ్చినట్లు అనిపించాయి. అలాగే ప్రధానంగా సత్వగుణం ఉంటూ అవసరానుగుణంగా రజస్తమో గుణాలు తెచ్చిపెట్టుకుంటూ ఉండాలి. అటువంటి వారి దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. 10 మందికి ఆదర్శంగానూ ఉంటుంది. అటువంటి దంపతులకు పుట్టిన సంతానం సమాజానికి మేలు చేసేదిగా ఉంటుంది. సీతారాములు అటువంటి దంపతులే కనుక భౌతికంగా దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎప్పుడూ ఒకరి మనస్సును మరొకరు స్థిర నివాసం చేసుకున్నారు. లోకంలో ఆదర్శ దంపతులుగా మిగిలిపోయారు. యుగాలు గడిచినా శ్రీరాముని పుట్టినరోజు కూడా పెళ్లి వేడుకలు చేసుకుంటున్నాం మనం. ఈ మంగళ దంపతుల ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నాం. ఎంతో కమనీయంగా కన్నుల విందుగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినా, ఆ తలంబ్రాలు శిరస్సుపై వేసుకున్నా ఎంతో మంగళప్రదం. కాబట్టి రాబోయే శ్రీరామనవమి నాడు అవకాశం ఉన్నవారు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తలంబ్రాల బియ్యాన్ని తప్పక స్వీకరించండి. వివాహం కానివారు శీఘ్రమే మీకు అన్ని విధాలా ఈడు జోడైన తోడును తప్పక చేరుకోవాలని, వివాహం అయిన దంపతులు సీతారాముల వలె ఆదర్శ దంపతులుగా ఎటువంటి కలతలు కలహాలు లేకుండా చక్కటి వైవాహిక జీవితాన్ని అనుభవించాలని జానకి రాములను ఈ శ్రీరామనవమి సందర్భంగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.